సో టిఫిన్ రావద్దు సరిపోతాడు. ఇంకా మహారాష్ట్ర అతను పవార్ చనిపోతాడు. ఎవరినైనా లేపేస్తాడు. విచారణలు ఉండయి. లాజికల్ క్వశ్చన్ అడగొద్దు. అడిగితేనే దేశద్రోహి. ఇండియాలో అంటే వేరే దేశం పో, వేరే దేశం నుండి ఇడికి రా. ఇది వాళ్ళ లెక్క. అహ్మదాబాద్ ఫ్లైట్ కూలిపోయినప్పుడు కూడా ఒక ప్రముఖుడు ఉన్నాడు. కరెక్ట్ కదా. మోడీ కింద హోంమంత్రి, అతని పేరు కళ్యాణ్ సింగ్. ఏదో అతను చనిపోతాడు ఇలా అప్పుడు అంటే సరే. ఈ కాలంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే బ్రదర్, దేని మీద ఇన్వెస్టిగేషన్ జరిగింది నాకు చెప్పండి. పుల్వామా దాడి మీద ఎందుకు జరిగిందా? జరగలేదు. పహల్గామ్ ఎందుకు వచ్చిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు, మళ్ళీ వచ్చినోడు ఎంత మంచిగా వెళ్ళిపోయిండు, మరి వచ్చేటప్పుడు వాడు ఏడికలు వచ్చిండో చెప్తలేరు, పోయేటప్పుడు ఎట్లా పోయిండో చెప్తలేరు. పార్లమెంట్ దాడి జరిగింది, దాని మీద ఇప్పటివరకు విచారణ జరగలేదు. అన్ని ఆధారాల నుండి ఆ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనే దాని మీద ఆ కారు బాంబు పెట్టిన ఆ యొక్క అది దాని బైక్ అదేదో ఉందో ఆ బైక్ దాని పేరు మీద ఉన్నదని ఆధారం ఉన్నా కానీ కోర్టుల ద్వారా దాని ఏం లేదని తీర్పులు ఇప్పిస్తారు. వెరీ 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 అన్ని వ్యవస్థల్ని తన గుప్పిట్లో పెట్టుకొని మొత్తం నాటి నుంచి నేటి వరకు నాశనం చేస్తూనే ఉన్నారు. మనకు ఆధారాలతో ఉన్నాయి. ఆయన అయితే ఎస్ఎఫ్ ముష్రిఫ్ గారు వీళ్ళ యొక్క మొత్తం నెట్వర్క్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు, ఏం చేస్తారు, RSS లో ఎన్ని విభాగాలు ఉన్నాయి, మొత్తం ఆయన పుస్తకాలతో సహా రాసి ఆధారాలతో పెట్టినా కానీ తీర్పులు ఇస్తలేరు. ఎందుకంటే జడ్జిలను కూడా చంపుతారని భయం. వెరీ అన్ఫార్చునేట్. సురేష్ ధమకన్ హాయ్ బ్రదర్. అదే బ్రదర్ రాజేష్ మామిడిపల్లి బ్రదర్. అది ఆర్యులు మన దేశానికి వచ్చి అది ఇక నాశనం చేస్తున్నారు. ఎట్లా వీళ్ళని గెట్ రీడ్ ఆఫ్ చేయాలనేది ఇక అది ఆలోచించాలి. ఎందుకంటే అదృష్టవశాత్తు ఆ స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ వీళ్ళ యొక్క 70 ఏళ్ళు వీళ్ళ అధికారం దూరం ఉంచడం కొంత బెటర్ అయింది. ఈ మాత్రమే అభివృద్ధి జరిగింది. కానీ వీళ్ళని ఎట్లా మనము చేయాలనేది ఇక ఆలోచించాలి. ఇది రాజేష్ మామిడిపల్లి. 2019 సమయంలో అగ్ని పార్టీ ఎమ్మెల్యే ఒకడు మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది బ్రదర్. మార్చి సోనీ అనే మహిళని నరేంద్ర మోడీ హింసించాడంట. పార్లమెంట్లో చెప్పారు. అతను గొలుసులతో కట్టేసి మరీ హింసించాడు. ఈ విషయం చాలా మంది భద్రతగా ఉన్న అప్పుడు IPS అధికారులు కూడా చెప్పారు. సాక్ష్యాలతో సహా వచ్చాడు. మరి ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుంది? అప్పుడు డిలీట్ చేశారా ఏమో, మీరే చూడండి. అదే బ్రదర్, అదే ఎప్స్టీన్ ఫైల్స్ వచ్చింది కదా, ఆ ఫైల్స్ వచ్చినాక ఇక ఒక్కొక్కటి రిలేటెడ్గా వస్తున్నాయి. సో మేకల సుదర్శనం. ప్రవీణ్ పగడాల గారు ఆరుడైతే బ్రతికి ఉండేవారు. అదే బ్రదర్, ప్రవీణ్ పగడాలది మెయిన్గా ఆ కేంద్ర లెవెల్లో చంపడానికి కారణము నాకున్న అంచనా కానీ నాకున్న సమాచారం కంటే కూడా అంచనా ఇద్దాం. సో అంచనా ప్రకారం ఆయన ముఖ్యంగా మహారాష్ట్రలో అట్లనే మధ్యప్రదేశ్లో గిరిజనులని క్రిస్టియానికి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మా ఓటు బ్యాంకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గిరిజనులని మేము యొక్క హనుమాన్ లాకెట్లు ఇచ్చి మేము హిందూ ఓట్ల కింద, ఎందుకంటే 2 రాష్ట్రాల్లో మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి సో వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్స్ అందినాయి. అక్కడ లోకల్ లీడర్స్ వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి ఇతను మనకి ఇట్లా నష్టం చేస్తున్నాడు, ఈ యొక్క ఇది కన్వర్ట్ చేస్తున్నాడు. సో ఇది మనకి అన్ని రకాలుగా నష్టమని అమిత్ షా అంటే ఆయన నిర్ణయించి ఇక ఆయన ఎవరెవరికి ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు చిరంజీవి ఎవడోడో అది ఇక ఒక నెట్వర్క్ తోటి చేసిండ్రు అనేది నాకున్న అంచనా ప్రకారం. ఇది ప్రవీణ్ పగడాలు. మసూద్ ఖాన్ నమస్తే అన్న. నమస్తే బ్రదర్. సో అదే మిత్రులారా, ఆ క్రమంలో ఇదేం మాట్లాడుతుందాం. ఓకే, ఈ ప్రియా చౌదరి ఎంత గలీజ్ ఉంటుందో చూద్దాం. అదేంటి సామాన్యుడు కోవా తినవా? మతకర్షణ తీసుకొస్తావా నువ్వు? తినో మర్యాదగా తిను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? చెప్పండి మిత్రులు, మీ దండం పెడతా, మీకు కాలం మొక్తా. ఎవడు ఉంచి నీ కోబాబా నమ్మిని లంజమడ చూపెట్టినట్టు చెప్తున్నట్టు ఎవడు ఉంచిండు, ఏడ ఉంచిండో చూపెట్టు. ఏ షాప్ కన్నా పోదాం. ఓకే, ఎవరినైనా తీసుకుపోయి ఎవడు ఉంచిండు, ఎవడు ఉంచంగా వీడియో తీయర్రి, వాళ్ళకి తెలియకుండా తీయర్రి. లేకపోతే మీరు ఒక వీడియో చేయకుండా పోయి చూసి చెప్పండి. ఎవడు ఉంచుతాడు, ఎందుకు ఉంచుతాడు? వాడు అమ్ముకునేటోడు 10 మందికి అమ్ముకోవాలనుకున్నాడు, వాడు ఎందుకు ఉంచి అమ్ముతాడు? కామన్ సెన్స్ ఒక మాట్లాడితే కొంచెమన్నా నిజంగా దగ్గర మాట్లాడాలి కదా. ఎక్కడన్నా ఉంచి అమ్మంగా మీరు ఎక్కడన్నా చూసిర్రా ఈ భూమి మీద? నేనైతే చూడలే, ఏ దేశంలో చూడలే. పేద దేశంలో చూడలేదు, ధనిక దేశంలో చూడలేదు. ఆఫ్రికా లాంటిదే ఆడ శుభ్రత లేకపోవచ్చు, ఈగలు వాళ్తుండొచ్చు, ఆడ పక్కకి మోరి వాడుతుండొచ్చు, కానీ తూ అని ఉంచంగా మీరు ఎప్పుడన్నా చూసిర్రా?
నేనైతే ఏ దేశంలో చూడలే. ఇస్లాం పుట్టినటువంటి ఆ ఇస్లామిక్ దేశంలో కూడా చూడలే. నేను చెప్పిన తప్ప అయితే నా అన్వేషి ఎన్ని దేశాలు తిరిగిండు. ఆడ ఆమె తెలుగు యాత్రి అని ఎన్ని దేశాలు తిరుగుతుంది అమ్మాయి. ఆమె పేరుంది వాండరింగ్ విత్ పెయింట్ గరిమా బక్షి. అట్లా చాలా మంది ఉన్నారు ట్రావెలర్స్. అడగండి, ఇన్ని దేశాలు తిరిగింది కదా అయ్యా, మీరు ఏ దేశంలో బండి మీదనో ఇంకో ఫుడ్ మీద ఉంచి ఇయ్యంగా మీరు ఎక్కడైనా చూసిర్రా అడగండి. పోనీ ఇండియాలో అయినా సరే ఏ గల్లీలకు తీసుకుపోతారా, ఏడికి తీసుకుపోతారా, చార్మినార్ సందులకు తీసుకుపోతారా చూపెట్టండి. ఈ లంచముండా ఉంచకపోతే దీని మీద ఉంచాలి అందరు కలిసి. అంటే నేను ఏమంటున్నా, నువ్వు ఒక 50 ఏళ్ళు ఉంటావో 60 ఏళ్ళు ఉంటావో, ఏం పుట్టిందే నీకు సాగుకు? నీ అమ్మ నువ్వు ఇంత వయసు వచ్చింది మీద, దీనికి మొగుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. సో ఏం పుట్టింది? ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తావు? నీ పోనీ ఓడన ఉంచినట్టుగా నీకన్నా ఆధారం ఉంది, వీడియో ఉంటే కంప్లైంట్ చేయి పోలీసు వాళ్ళకి, చర్యలు తీసుకుందాం. అదే నువ్వు నువ్వు జర్నలిజమే చేయలేదు, జర్నలిస్ట్ అని ఎట్లా చెప్పుకుంటావు? ప్లస్ అట్లా అబద్ధాలు ఎట్లా ప్రచారం చేస్తావు? ఎవడుంచిండో తీసుకురమ్మంటున్నాయి కదా. మేము అట్లా నిజంగా ఎవడని తప్పు చేస్తే చర్యలు తీసుకుందాం. అది హిందూ అయినా ముస్లిం అయినా తందాం, వాడిని లోపలేద్దాం. మేము వద్దంటలేం కదా. కానీ ఏ ఆధారం లేకుండా నువ్వు ఒక ఫాల్స్ ప్రాపగండా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి, నీ రాజకీయం కోసం తప్పుడు ప్రచారం చేస్తానని ఎందుకు ఊరుకుంటాం? నీకు ఓట్లు కావాలంటే వాడు ఉన్న పార్టీ కంటే నువ్వు ఎక్కువ కట్టు, హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు, నీకు ఓటేస్తారు కదా. అంతేగాని ఇట్లా అబద్ధాలు చెప్తా అంటే ఎందుకు ఊరుకుంటాం? రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతా. డీజీపీ గారు, తెలంగాణ పోలీసు మిత్రులారా, ఆమె ఎవడుంచిండో చూపెట్టకపోతే ఆమెను వదిలేదు లేదు. ఎవడుంచిండో ఆ పర్టికులర్ వ్యక్తిని మాత్రమే కంప్లైంట్ చేయండి ఒకవేళ నిజంగా ఉంచితే. కానీ నిరాధారంగా ఒక జాతి మొత్తం మీద, ఒక రెస్టారెంట్ ఇండస్ట్రీ మీద ఆమె అవాకు చెవాకులు పేలుతా అంటే ఆమెను లోపల వారేయాల్సిందే. దయచేసి చర్యలు తీసుకోమని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా.